ఈ ఉదయకాల సమయంలో ప్రభు సన్నిధికి కూడుకుని వచ్చిన నా హృదయపూర్వక వందనాలండి. ప్రభు తన రెక్కల చాటున భద్రపరిచి తన కృపను కనికరాలను మనకు అనుగ్రహించి మరి యొక్క దినంలో మనకు అనుగ్రహించిన దేవాతి దేవునికి స్తోత్రగాక. చిన్న మాట ప్రార్థన చేసుకొని వాక్య మహాపరిశుద్ధుడ, ప్రేమగలిగిన తండ్రి, ఆశ్చర్యకరుడ, నీకు వందనాలు. పరమ తండ్రి, పరిశుద్ధుడ, ఈ ఉదయకాల సమయమందున నీ పాద సన్నిధిలోకి మమ్మల్ని నడిపించి బలపరచడానికి నీకు స్తోత్రం. ఆదరణకర్తలు, ఆలోచనకర్తలు, అనాథగా విలువక కాక మా మీద నిత్యమైన నీ కృపతో మమ్మల్ని బలపరిచినందుకు నీకు స్తోత్రం తండ్రి. అయ్యా, ఆకాశమందు నీవు తప్ప మాకెవరున్నారు ప్రభువు? నీవు తప్ప వేరే దిక్కు లేదు గనక, నీవు తప్ప వేరే ఆశ్రయం లేదు గనక ఈ ఉదయకాల సమయమందు దేవా నీ కృపను సహాయం దయచేవా. అయా, సమస్తమైన ప్రతి ఒక్క మాటను దేవా, ప్రతి ఒక్కరిలో కుటుంబం మేము అడుగుతున్నాను ప్రభు. నీ కార్యం జరిపించండి, కృప చేయించండి, బలపరచండి. అయ్యా నా తండ్రి, నిలవబడిన వాడిని నేను దేవా. అయా, జ్ఞానము లేదు దేవా, జ్ఞానము పొడవుగా ఉన్నది దేవా, దయచేవా తండ్రి. పాపిని దేవా, ధూళిని తండ్రి. అయా అయా క్షమించి మన్నించండి ప్రభువ. నీ పాద సన్నిధిలో నీ బలిపీఠం చెంత నిలవడానికి కూడా అర్హత లేని ప్రశ్న ప్రభువ. నీ కృప చేతనే నీ మనసులో నన్ను ఉంచుకొని దేవా, నిలబెట్టిన విధానాన్ని బట్టి తండ్రి నీకు వందనాలు. సమస్త పీడుల దోషం నుండి దేవ తప్పించేందుకు నీకు వందనాలు, స్తోత్రం చెల్లించుకుంటూ నా ప్రభు అయిన దేవ, నా రక్షకుడైన తండ్రి, చాచిన బాహుడు ఉదయకాల సమయంలో ప్రతి ఒక్క మాటను పుటవేయండి ప్రభువ. సర్వదాత మహిమని నీకే ఆరోపిస్తూ నజరేయుడైన యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. హల్లెలూయా. అపోస్తల కార్యములు 8వ ఉదయకాల సమయంలో నేను ఒక వ్యక్తిని పరిచయం చేయబోతున్నాను. ఆ వ్యక్తి మీకు కూడా తెలుసు. అయితే ఒక మనిషి పరుగు ఎంతవరకు అయ్యానంటే కొంతవరకు. ఒక మనిషి పరుగు ధనము కోసం పరిగెత్తుతూ ఉంటాడు. ఒక మనిషి ఆరోగ్యం కొరకు పరిగెత్తుతాడు. ఒక మనిషి నరహత్య జరిగించడానికి పరిగెత్తుతూ ఉంటాడు. కానీ ఈ మనిషి జరిగిస్తూ ఉండగా దేవుడు తన వాక్కును బయలుపరిచి తనను పిలిచాడన్నమాట. అపోస్తల కార్యములు 9వ అధ్యాయము 4 చదువు. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావని ప్రభువా లేచి తెరచినను ఏమీ చూడలేకపోయాను కనుక వారి అతని చేపట్టుకొని దమస్కులోకి నడిపించేది. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయం అన్న పరిగెత్తడానికి పరిగెత్తుతున్నాడు, కానీ విజయాన్ని అందుకునేది కొందరే. ఆ కొందరిలో ఒకడు ఇక్కడ అపొస్తలుడైన పౌలు గారు. చూడండి, ఇక్కడ సువార్త జరిగే క్రమంలో ఆయన యూదులందరినీ కూడా, తన బిడ్డలందరినీ కూడా చంపడానికి పౌలు గారు రక్తదాహంతో పరిగెత్తుతూ ఉన్నాడు. ఇక్కడ పరిగెత్తుతా పరిసయ్యుల సద్దుకేయుల దగ్గర
మరణ శాసనాన్ని ఒకటి దాన్ని తీసుకొని తన గుర్రమ్మ మీద ఎక్కి పరిగెత్తుతున్నాడు రక్తదాహంతో. అయితే మార్గ మధ్యలో పరిగెత్తుతూ ఉండగా మార్గ మధ్యలో దేవుడు తన దర్శనాన్ని కలిగించి సౌలా సౌలా నీ వేళలను హింసించుచున్నావని ప్రభు అతనితో అంటున్నాడు. అన్నప్పుడు ఆ బిగ్గరమైన స్వరము మనిషిదవుతుందా దేవుడిదవుతుందా? ఆయన గ్రహించలేదు. ఎందుకో తెలుసా? మానవుడు దేవుని స్వరము వినాలంటే అది మందమైన చెవులు కనుకే, ఇక్కడ రక్తదాహంతో పరిగెత్తుతున్నాడు కనుకే, గురి ఎద్దకు చేరలేదు కనుకే, ఆయన చెవులు మూసుకొని పడిన ఉన్నవి కనుకే దేవుడు పలికిన మాటను తన స్వరము, దేవుడు ఎప్పుడైతే తన స్వరముతో వాక్కుతో ప్రశ్నించాడో తన చెవుల కంట ఒక మానవ స్వరములాగా వినిపించినది అంటున్నాడు. దేవుడు మరి మాట్లాడినప్పుడు ఆ స్వరము ఆయన విన్నాడు, కానీ ఇక్కడ మనిషి స్వరములాగా వినపడిందా, దేవుడి స్వరములాగా వినపడిందా అంటే మనిషి స్వరములాగే వినపడింది. ఇప్పుడు మనిషిలాగా మాట్లాడేది అనుకోండి, సౌలా అన్నాడనుకో, చెప్పు అని అంట. దేవుడు అంత బిగ్గరగా అన్నప్పుడు నువ్వు ఎవడివి అంటున్నాడు. ఇక్కడ ఎవడి అంటే గర్వముతో, అహంకారముతో, రక్తదాహముతో తన బిడ్డలను హింసించడానికి తన గుర్రం ఎక్కి స్వారీ చేసుకుంటూ వెళ్తుండగా నరహంతకుడు తన వాక్కునిచ్చి తన కృప చేత రక్షించాడన్నమాట ఇక్కడ. ఎందుకంటే అపోస్తలుడైన పౌలు గారు కూడా తన దేవుడి బిడ్డలను హింసిస్తున్నా కూడా తన మనసులో దేవుడి మనసులో ఉన్నాడు కనుకే కనికరించాడు, కృప చూపించాడు, దర్శించాడు. దేవుడు కొందరిని దర్శిస్తాడు, కొందరిని దర్శించాడు. ఎందుకో తెలుసా? ఎవరైతే ఆ గురి ఎద్దకు పరిగెత్తడానికి తహతహలాడతారో, ఎవరైతే ఆ పందెంలో ఓపికగా పరిగెత్తుతారో, ఎవడైతే విజేతగా నిలబడాలని ఉద్దేశించి ఉంచాడో, తన కొరకు తన దర్శనాన్ని కలిగించడానికి తనను సిద్ధపరిచే ప్రతి ఒక్కటి సరళము చేసుకుంటా, తనకు ఉన్న దానిని కూడా విరగొట్టుకుంటా, తనకి కనులను మందగిలినా సరే, చెవులను ధూడిపోయినా సరే, తన వాక్కు ప్రత్యక్షమయ్యే సమయానికి దేవుడు దర్శిస్తాడన్నమాట. ఎందుకో తెలుసా? దేవుడు మనసులో ఒక మనిషి ఉంటే పలు విధములుగా పరిశోధిస్తాడు. సాతానుడైతే శోధిస్తాడు, దేవుడైతే పరిశోధిస్తాడు. ఎందుకంటే కంసాలి తన బంగారాన్ని కానీ ఇనుము కానీ శుద్ధి చేసేటప్పుడు దాన్ని అగ్నిలో ముందర వేస్తాడు. ఎందుకంటే దానికి ఉన్న మస్ట్, మురికి, వ్యర్థమైన పాపము హేమంతటి కూడా తొలగిపోవాలి కనుక అగ్నిలో ముందర వేస్తాడు. అలాగనే ఈ అపోస్తలుడైన పౌలు గారికి కూడా దర్శనముతో కలిగించాడు కనుక తన కనులు పొరలు తప్పిపోయాయి, చూడలేకపోయాడు దర్శనాన్ని. వినగలిగిన వాడు కానీ అయ్యున్నాడు, కానీ దర్శనాన్ని అయితే చూడలేకపోయాడు. ఇక్కడ తనతో పాటు రక్తదాహంతో పరిగెత్తిన కొందరు మనుషులు కూడా ఆ స్వరమును విన్నారు, కానీ చూడలేకపోయారంట. ఎందుకో తెలుసా? దర్శనము కలగాలంటే సర్వశక్తుడైన దేవుడి రక్త మాంసములు కలిగి ఉండాలి. అందుకే స్వరము ఒకటే ఇచ్చాడు, తన దర్శనాన్ని మాత్రం మరుగుపరిచాడు. కొన్ని సందర్భాలలో ఇక ఆఖరికి వెళ్ళిపోయిన తర్వాత సాక్షాత్ పరలోకానికే కొనిపోబడి తన దర్శనాన్ని చూపించి మరలా తీసుకువస్తాడు అన్నమాట. అయితే ఇక్కడ అలాగే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13-14 చదువు. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను. అయితే కాబట్టి
ఆ, సంపూర్ణమైన ఆ, మనందరము ఆ, మనందరము ఆ, ఈ సంకల్పమే ఆ, కలిగి ఉందుము. ఆ, అప్పుడు దేవుడు దేవుని విషయంలో ఆ, మీకు వేరు సంకల్పము కలిగినడన ఆ, అది ఆ. దేవుడు మీకు బయలుపరచును. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ దేవుడు దర్శించిన తర్వాత ఆ దర్శనాన్ని ఆ స్వరమును విన్న తర్వాత ఇక గురి ఎదుకు పరిగెత్తుతున్నాడు. తన ఎదుట ఉన్న గురి ఏమిటంటే ఎప్పటికైనా ఎన్నటికైనా సరే ఆ పరలోక రాజ్యాన్ని చేరాలి, దేవుడి కొరకు సంఘాలని కట్టాలి, ఆత్మలను రక్షించాలని గురి ఎదుకే పరిగెత్తుతున్నాడు. వెనుకున్న పాప స్వభావాన్ని మర్చిపోయాడు. ఎందరైతే దూషించిన దూషణ మాటలు కూడా మర్చిపోయాడు. ఇక తన ఎదుట ఏమున్నదంట? గురి ఉన్నది. ఒక మెడలు కొట్టాలని గురి. పరిగెత్తే పందెంలో ఒక మనుషుడు విజేతగా నిలవాలంటే, బహుమతి అందుకోవాలంటే పరిగెత్తుతాడు. ఎనకోడు ఎలా పరిగెత్తుతున్నాడా, పక్కనోడు ఎలా పరిగెత్తుతున్నాడు అని చూడడు. ఎన్ని వచ్చినా సరే గురి ఎత్తుకే తను సాగిపోవాలని అనుకున్నాడు. కాబట్టి ఆ గురిని నిలిపాడు, పరిగెత్తుతున్నాడు. అలా కాకుండా నాతో పాటు మీరు కూడా పరిగెత్తండి అంటున్నాడు ఇక్కడ. హల్లెలూయా. అయితే 2వ అధ్యాయము, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం కదా. అంటే జనము మధ్యలో ఆ, మీరు ఆ, నిత్య వాక్యమును ఏమండి? జీవవాక్యమును ఆ, చేతపట్టుకొని ఆ, లోకమందు ఆ, దూతుల వలె నిలబడుతున్నారు. ఆ, అందువలన ఆ, నేను వ్యర్థముగా పరిగెత్తదనియు ఆ, ఆ, నేను పడిన కష్టం మనిషిపోయేందుకు కాలేదనియు ఆ, క్రీస్తు దినమునకు ఆ. అతిశయకరము కలుగును. హల్లెలూయా. ఇక్కడ పరిగెత్తే పరుగులు ఒక సంఘాన్ని కట్టాడు. ఆ సంఘం దగ్గరకు వచ్చి చూశాడు అన్నమాట. చూసి, ఇదిగో నేను ఈ పరుగులు మిమ్మల్ని నిలబెడుతున్నాను. నా పరుగులో మీరు కూడా సహకారులయ్యి పరిగెత్తుతున్నారు కనుకే మీ ఎదుట నేనేం చేస్తున్నానంట? వ్యర్థంగా పరిగెత్తట్లేదు. నేను పడిన కష్టము, ఏం కష్టము? ఆత్మల కొరకు, సంఘము కొరకు పడిన కష్టము అనే పరుగు ఇదిగో నేను చూసి వెళ్ళాను కనుకే, నిష్ప్రయోజనం కాలేదు కనుకే గురి ఎదుకే పరిగెత్తుతున్నానని ఆయన పరిగెత్తుతూ ఉన్నాడన్నమాట. తిమోతికి రాసిన పత్రిక, 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయము 7, 8 ఇచ్చారు. మంచి పోరాటము పోరాడితేనే ఆ, నా పరుగు కనపడుతున్నది. ఆ, విశ్వాసం కాపాడుకుంటేనే ఆ, ఇక మీదట ఆ, నా కొడుకు నీతి గీతం ఉంచబడి ఉన్నది. ఆ, ఆ దినమందు ఆ, నీతిగా న్యాయాధిపతి అయిన ప్రభువు ఆ, అది ఉమ్, నాకును ఉమ్, నాకు మాత్రమే కాకుండా ఆ, తన ప్రత్యక్షతను అపేక్షించు అందరికీ ఆ, అనుగ్రహించును. ఆ. హల్లెలూయా. హల్లెలూయా. హింసకుడు, దూషకుడు, హానికారుడైన నేను రక్తదాహంతో పరిగెత్తుతుంటే, అల్పుడను నరహంతకుడైన నన్ను నా దేవుడు పిలిచి పనునిచ్చాడు. సౌలా, నేను సౌలు నుంచి తీసేసి పౌలుగా నేను మారుస్తున్నాను. నా కొరకు నీవు కురియతగా పరిగెత్తని ఆ పందెంలో నిలబెట్టాడు పౌలు గారు. నిలబెడుతూ కూడా దేవుడు ప్రతి ఒక్క ఆపదలను, దుఃఖములను, వేదనలను, చింతనలను, మరి సంఘాల కొరకు మరి కన్నీళ్లు విడటం, ఆత్మల కొరకు భారం కలిగి ఉండటం, పిడుగుతులు తినటం, వస్త్రహీనతో ఒకే వస్త్రంతో ఉండి దిగబరిగా అనుభవించి ఉన్నవాడు నేను. ఈ పోరాటము విశ్వాస సహితమైన పోరాటం. ఎందుకంటే నన్ను నమ్మిన నా బిడ్డలు నాకంటే గొప్ప కార్యములు చేస్తాడని ఎవరి గురించి అయితే ప్రభువారు చెప్పాడో, అపోస్తులుడైన పౌలు గారి ఎడల అది నెరవేర్చబడి ఉన్నది. వస్త్రము చేను తగిలితే స్వస్థత కలిగింది. దేవనుడు వెళ్ళగొట్టాడు, గద్దించడానికి పోయినది. చనిపోయిన వాడిని లేపాడు.
అనేక మందిరాలు కట్టాడు. 2 ఖండాలను కదిలించి మహాశక్తివంతమైన సాధనముగా వెలిగించబడ్డాడు. గురి ఎద్దకు పరిగెత్తాడు, విజేతగా నిలిచాడు అంటున్నాడు. ఎవరిని? తిమోతితో చెబుతున్నాడు ఈ మాట. ఓ తిమోతి, ఇదిగో నువ్వు యవన కాలంలో ఉన్నావయ్యా. యవనేచ్ఛల నుంచి నువ్వు దూరంగా ఉండు. ఇక నా సమయం ఇక ఆసన్నమైపోతున్నది. ఏ క్షణాన నా ప్రభువు పిలుపు వస్తుందో నాకు తెలియదు. నా ప్రాణం పోకడా, నా యేసయ్య రాకడ ఎప్పుడో వస్తుందో నాకు తెలియదు. కనుక నేనైతే నా దేవుడి సన్నిధిలో ప్రాణార్పణంగా పోయబడుతున్నాను. నేను మంచి పోరాడాను. నా పరుగునిక కడముట్టించుకుంటున్నాను. విశ్వాసంలో నేను కాపాడుకున్నాను. పరుగు పరిగెత్తాడంట, గురి ఎద్దకు నిలిచాడంట. పరిగెత్తడమే కాదు, ఎక్కడ? సంఘముల కొరకు, ఆత్మల కొరకు. మరి పరిగెత్తిన వాడు ఎన్నో ఆటుపోట్లు ఉంటాయి, ఎన్నో శోధనలు ఉంటాయి. తాగుబోతులు ఎదురవుతూ ఉంటారు, తిరుగుబోతులు ఎదురవుతూ ఉంటారు, నరహంతకులు ఎదురవుతూ ఉంటారు, దూషణకరమైన మాటలు కూడా ఎదురవుతూ ఉంటాయి. ఆయన అంటున్నాడు, అయ్యా, ప్రభు ఇచ్చిన దర్శనాన్ని నేను కోల్పోలేదు. గురి ఎద్దకు పరిగెత్తడానికి నా దేవుడు వదిలిన బలవంతుడైన నా దేవుడు బాలాన్ని కనుకే నేను గురి ఎద్దకు పరిగెత్తుతున్నాను. ఆ పరిగెత్తే దాంట్లో నా విశ్వాసమును కూడా నేను కాపాడుకున్నాను. ఎవడైతే నాగటి మీద చేవేసి పొలం మొత్తం దున్నుతానని నాగటి మీద చేవేస్తారు, కానీ కొందరే దాన్ని దున్నగలుగురు, కొందరు తప్పిపోతారు. గురి ఎద్దకు నేను సాగిపోవడానికి విశ్వాసాన్ని కూడా నేను కాపాడుకున్నాను. నీతి గల న్యాయాధిపతి ఎదుట నేను నిలుస్తున్నాను. నా కొరకే కాదు, నీతి కిరీటము ఉంచబడినది. నాతో పాటు పరిగెత్తిన మీ అందరికీ కూడా నీతి కిరీటం ఉంచబడినది. ఎవరైతే దేవుడి సన్నిధిలోనూ నశించిపోవచ్చిన ఆత్మల కొరకు ప్రాణార్పణముగా పోయబడతారు, గురి ఎద్దకు పరిగెత్తుతారు. దాని కొరకే పరిగెత్తే ప్రతి ఒక్క బిడ్డ కొరకు దేవుడు తన దాసులకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నదట. ఇక్కడ అల్పకాల పాప భోగములకు దూషణకరమైన మాటలు మనం మాట్లాడుతూ ఉంటాం. ఏ క్షణాన నీ మరణము నిన్ను తన్నుకొస్తుందో తెలియదు. ఈ క్షణాన నువ్వు బతుకుంటావా నువ్వు అనుకుంటున్నావా? పోత దారిలో చనిపోవచ్చు. కానీ నీతి కలిగిన న్యాయాధిపతి ఎదుట నువ్వు నిలబడాలంటే ఏం కావాలి? విశ్వాసము కావాలి, పోరాటము కావాలి, సంఘం కొరకు కన్నీరు కారవాలి, దైవ సేవకుడి కొరకు కన్నీరు కారవాలి. అయ్యా, తప్పిపోయిన సహోదరుల కొరకు క్రయధనము గాని కన్నీటిని కార్చాలి. యెషయా గ్రంథంలో ఉంటుంది ఆ మాట. ఎవరైతే తప్పిపోయిన సహోదరుల కొరకు కన్నీరుడు క్రయధనముగా కారుస్తారు, ఆ ఆత్మ పట్ల అంట నీవు నిర్దోషమంట. అలాగే పౌలు గారు ఆ పరిగెత్తిన పరుగు ఎప్పటికీ ఎన్నటికీ ఆకోకుండా గురి ఎద్దకు పరిగెత్తాడు, చేరాడు. మరలా ఈ భూమి మీదకి అగ్ని జ్వాలగా దిగి రాబోతున్నాడు మన యేసయ్య. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకో మనిషిని చూపించి నేను ముగిస్తాను. అదే అపోస్తల కార్యములు 8వ అధ్యాయము 8వ అధ్యాయము 28 కలిసి కొంచెం చదువుకుంటాను, అప్పుడు మీకు అర్థమవుతుంది. చక్క సార్.
చెప్పి ఆ. అతనికి ఉమ్. అతనితో కూర్చుంటామని పిలుపుడు ఆ. ఆ. లేఖనములు చదువుతున్న భాగమేనగా ఆ. ఆయన గొర్రెపిల్ల వల్లే ఆ. అదుపు చేయబడిన బొచ్చు కత్తిరించుకొని ఉమ్. గొర్రెపిల్లను ఎలాగ మౌనంగా ఆ. అలాగనే ఉమ్. ఆయన నోరు తెరవకుండేను. ఆ. ఆయన దినత్వమును బట్టి ఆ. ఆయన న్యాయ విమర్శ దొరకక ఆ. పోయిన ఆయన సంతానమును ఉమ్. ఎవరు పుత్రుడు ఆయన జీవ భూమి మీద నుండి తీసేయబడినది. ఆ. అప్పుడు నపుంసకుడు ఆ. ప్రవక్త ఎవరి గురించి ఆ. ఎలాగ చెబుతున్నాడు అతని గురించి ఆ. వేరే వారి గురించి ఆ. దయచేసి నాకు తెలుపమని పిలుపు అడిగాడు. అందుకు పిలుపు ఉదయం తెలిసి ఆ. ఈ లేఖనం అనుసరించడానికి ఆ. యేసును గురించిన సువార్త ప్రకటించాడు. ఆ. వారు ఆ. నీళ్ళలో వెళుతుండగా ఆ. నీళ్లు నాకు చోటికి వచ్చినప్పుడు ఆ. నపుంసకుడు ఇదిగో ఆ. నీళ్లు నాకు బాప్తిస్మమునకు ఆటంకం అడిగి ఉమ్. రథము నిలుచుకొని ఆజ్ఞాపించుడు. పిలుపు నీవు పూర్ణ హృదయంతో విశ్వసించిన యెడల ఆ. పొందుదువు అని చెప్పెను. ఆ. అతడు ఆ. యేసుక్రీస్తు దేవుని కుమారుని ఆ. విశ్వసించున్నానని ఆ. ఉత్తరమిచ్చెను. ఆ. పిలుపు నపుంసకుడు ఇద్దరు నీళ్ళలో దిగిరి. ఆ. అప్పుడు అంతటా పిలుపు అతనికి బాప్తిసం ఇచ్చెను. ఆ. వారు నీళ్ళలో వెలుపలికి వచ్చినప్పుడు ఆ. ప్రభువు ఆత్మ పిలుపును కొనిపోయాను. ఆ. నపుంసకుడు సంతోషించు ఆ. తన త్రోవకు వెళ్ళెను. ఆ. అది పిలుపును మరి ఎన్నడూ చూడలేదు. హల్లెలూయా. హల్లెలూయా. ఇద్దరు మనుషులు ఉన్నారు ఇక్కడ. ఒకరు అపోస్తలుడైన పౌలు గారు గురి ఎదుగా పరిగెత్తడానికి రక్తదాహంతో పరిగెత్తినప్పుడు తనని మరి పరిశోధించి అనేక మార్లు పుటము వేసి గురి ఎదుగా పరిగెత్తించేలా చేశాడు. ఇక్కడ పిలుపును కూడా అనేక సమస్యలు ఆ దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు ఆరోహణమై వెళ్ళిన తర్వాత మీరు నలుదిక్కులకు వెళ్ళి తండ్రి యొక్క కుమారుడి యొక్క ప్రతి ఒక్కరికి నామంలో బాప్తిసం ఇవ్వండి. ప్రతి ఒక్కరికి మరి అనేక సంఘాలలో అనేక ఆత్మలలో ప్రతి ఒక్కరికి మీరు బాప్తిసం ఇవ్వండి అని చెప్పి ఇక్కడ చెప్పి వెళ్ళిపోయిన తర్వాత వీరిలో పిలుపు ఉన్నాడు. ఆ పిలుపు ఇక్కడ పౌలు గారు అనేక విషయాలలో కొడుతూ దూషిస్తూ చేస్తూ బిడ్డలందరినీ చంపుతూ ఉంటే ఇక్కడ వేరొక చోట అరణ్యంలో కూర్చొని ఉన్నాడు. ఈయన ఒక నశంపుడు, ఒక దేశానికి ఎవరంటే ఈయన కోశాధికారి, డబ్బులు ధనం మీద అధికారం కలిగిన వాడు ఈయన. ఆయన నశంపుడు. ఆయన ఏం చదువుతున్నాడంట? ఆయన రథం మీద కూర్చొని యెషయా గ్రంథం చదువుతున్నాడు కానీ ఆ యెషయా గ్రంథం ఆయనకు అర్థం కావట్లేదంట. అయితే ఇక్కడ అంటున్నాడు 11వ దాంట్లో 31 అంటున్నాడు, నీవు చదువుతున్నది గ్రహించుచున్నావా అని అడుగుగా అతను అంటున్నాడంట, ఎవడైనా నాకు త్రోవ చూపిపోతే నేను ఎలా గ్రహిస్తాను అనంటే ఇప్పుడు తెలిసిన వాడే బోధించగలడు. ఇక్కడ తెలియని వాడు నశింపుడు ఆ యొక్క రథం మీద కూర్చొని వెళుతూ ఉన్నాడు. నువ్వు చదువుతున్నది నీకు తెలుసు అంటే నీకు గుడ్డివాడిని, నాకేం తెలుసు, నువ్వు చెబితేనే తెలిసి నీకు కనుగొన్నాయి కదా, నీవు కాపరేవు కదా, నలుగురు నడిపిస్తున్నావు కదా, నువ్వు చెబితేనే నాకు తెలిసింది, లేకపోతే నాకేం తెలుసు అని అన్నప్పుడు ప్రభు అయిన దేవుడి గురించి చెప్పాడు. వదకు తేపడిన గొర్రె పిల్ల అయిన మౌనంగా నిలబడ్డాడు, ముళ్ళ కిరీటం ధరించాడు, పిరుగుద్దులు తిన్నాడు, నీ కొరకు నా కొరకు తన రక్తముని క్రయధనముగా ఇచ్చాడు అని అన్న తర్వాత ఇప్పుడు బాప్తిసం ఇవ్వడానికి ఇప్పుడు ఏమన్నా ఆటకమా? నీళ్ళు ఎక్కడన్నా ఉంటే అప్పుడు అన్నాడు. బాప్తిసం తీసుకున్నాడు. పిలిపి ఆత్మ అంట, పరిశుద్ధాత్మ దేవుడు తీసుకువెళ్ళిపోయాడంట. నశింపుడు బయటకు వచ్చేపాటికి ఆయన లేడు, ఆయన త్రోవల ఆయన వెళ్ళిపోయాడు. అమ్మలారా అయిలారా, ఇప్పుడు దాకా చెప్పే మాటలు విన్నారు. నీ పరుగు ధనం కొరకు ఉన్నదా? బంగారం కొరకు ఉన్నదా? పాప ఇచ్చేల కొరకు ఉన్నదా? విశ్వాసం నేను కాపాడుకుంటున్నావా? దేవుడు తన స్వకీయ రక్తం ఇచ్చి తండ్రి కుమారుడు ఇద్దరు ఏకరీతిగా ఉన్న ఆ రోజునే నిన్ను మనసులో ఉంచుకొని భూమిని సృష్టించక మరిపే ఆయన మనసులో నీవు ఉన్నావు. నిన్ను నన్ను సృష్టించక మరిపే నా ప్రభు అయిన మనసులో నీవు నేను మనందరం కూడా ఉన్నాం.
ఉన్నాను కాబట్టి నా ప్రభువు మరలా ఇక్కడికి నీకు తోడుకొని వచ్చాడు. అంతేగాని నువ్వు గరుడివి, నువ్వు గరురాలివి అని నా దేవుడు ఇక్కడికి నేను తీసుకురాలేదు. ఇక్కడ మీరు అనొచ్చు, ఇక్కడ నరహంతకుడు కదా, నరహంతకుడిని రక్షించడానికి అవసరం ఏమన్నది, తన బిడ్డల్ని హింసిస్తున్నాడు కదా, ఆయన కూడా పౌలు గారిని చంపేయచ్చు కదా అంటే, దేవుడి కృప కనికరమ పాపి మీద ఉంటుంది, పవిత్రుడి మీద ఉంటుంది, అహంకారి మీద ఉంటుంది, దేశించే మనిషి మీద కూడా ఉంటుంది. ఆయన కృప కనికరము దీర్ఘశాంతమే నిన్ను నన్ను బ్రతికిస్తున్నది. ఆయన ఒక్కసారి కను దృష్టి పెట్టి పాపిష్టి మనిషి మీద కన్ను నిలిపాడు అనుకో, మురికి బట్ట లాంటి నీ బ్రతుకు నా బ్రతుకు బయటికి రావడానికి కూడా వీలు పడదు. మరమరాలు జలుకుంటా బొందల గట్టలో తీసుకెళ్ళి పెడతాడు మనం. ఎందుకో తెలుసా? దేవుడు తన కృప చేతనే, తన కనికరమ చేతనే ఈ రోజున ఎంతో మంది మరణించినా కూడా తన ఆయుష్ను ఇచ్చి మనకి ఈ రోజున నిన్ను ఈ పాదశాలలో కూర్చోబెట్టి ఉంచాడు. అమ్మలారా, అయ్యలారా, దేవుడి కొరకు దేవుడిచ్చిన సంఘాన్ని ఎప్పటికీ ఎన్నటికీ మీరు నిర్లక్ష్యం చేయవద్దు. ఎందుకో తెలుసా? దేవుడి సేవకుడి మీద ఎవరైతే చేతుల మీద నీళ్లు పోస్తారో, నీ బిడ్డల మీద సర్వశక్తుడైన నా ప్రభువు నూనెను పోస్తాడు. ఏం చేస్తాడంట? నూనె పోస్తాడు. దైవ సేవకుల చేతుల మీద ఎప్పుడైతే దైవ సేవకుల్ని నీవు కనిపెట్టుకోమంటావు, నీవు దైవ సేవకుడి చేతి మీద నీళ్లు పోసేవాడిగా నీవు ఉంటే, నా ప్రభువు నీ పిల్లల తల మీద అభిషేక తైలాన్ని పోస్తాడు, దీవెన తైలాన్ని పోస్తాడు, పరిమళ సువాసనగా ఉంచుతాడు. అనేకులకు సువాసన చల్లడానికి నీ బిడ్డలను పరిమళ సువాసనగా నిలుపుతాడు నా తండ్రి. దేవుడిచ్చిన సంఘాన్ని కూడా ఎప్పటికీ ఎన్నటికీ నిర్లక్ష్యపరచవద్దు మీరు. ఎందుకో తెలుసా? పునరుద్ధాన దినమందు ఒక స్త్రీ చూసినది, ఎవరు కూడా ఆ పునరుద్ధానము ఎవరు చూడలేదు. ఒక స్త్రీ ఎందుకు చూసినది తెలుసా? దేవుడి కనికరము కృప ఆమె మీద ఉన్నది కనుకే ఆ పునరుద్ధానాన్ని చూడగలిగింది. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయమందున దేవుడిచ్చిన కృపా కనికరాన్ని పరుగుని ఎప్పటికీ ఎన్నటికీ మీరు సగంలో ముగించవద్దు. ప్రాణం ఉన్నంత వరకు మీరు పోరాడండి. ఈ పరుగును నీవు కడముట్టించుకో, విశ్వాసాన్ని కాపాడుకో. దూషణకరమైన మాటలు, వ్యసనపరమైన మాటలు వస్తూనే ఉంటాయి. ఎవడైతే గురి ఎద్దకు పరిగెత్తుతాడో ఎనుకున్నది మర్చి వాడే విశ్వాస వీరుడు. వాడిని నా ప్రభువు తుది శ్వాస వరకు వాడిని తన చేతులతో ఎత్తి పట్టుకొని తన దూతలకి ఇస్తాడన్నమాట. ఎందుకో తెలుసా? చంక పెట్టుకొని నేను కాపాడుతానని చెప్పి వాగ్దానం చేశాడు. మనుషుడు మాట్లాడినట్టు నా దేవుడు మాట్లాడలేదు. చక్కన పెట్టుకొని నేను కాపాడుతాను, నా అరచేతులు నేను చెక్కుకున్నాను కనుకే నీ కొరకు నేను మేకును దిగగొట్టుకున్నాడు రా అని అంటున్నాడు. హల్లెలూయా. కనుక ఇదే కాల సమయం నా దేవుడు ఈ మాట ఇచ్చినందుకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకోవడం. ఈ చిన్న మాటలను నా దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక.